అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తనను దారుణంగా కొట్టారని సీలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ సంచలన ఆరోపణ చేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశారని, రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలతో కలిసి తలుపులు మూసి దాడి చేశారని ఆరోపించారు. వదిలేయమని కాళ్లు పట్టుకుని బతిమాలినా వినిపించుకోలేదని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బోర్ని ఏడ్చారు. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుడిపై రివర్స్ కంప్లైంట్ రావడంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నాయకుడు పంపన శ్రీనుకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మద్దతు తెలిపారు. రామచంద్రాపురంలో మాజీ రౌడీ షూటర్లు ఆగడాలకు పాల్పడుతున్నారని మంత్రి సుభాష్పై సూర్యప్రకాష్ మండిపడ్డారు. ఎవడైతే దంగం ఉంటున్నాడో కోర్టుకి వెళ్ళండి, అలా ప్రెసిడెంట్ గారు మా ఇంట్లోకి వచ్చేస్తున్నాడంటే కోర్టు ఏం చేసిందంటే అండి ఈ డాక్యుమెంట్ పరిశీలించుకొని మీకు ఆడింట్లోకి పనేటని చెప్పేసి ఆ ప్రెసిడెంట్ మీదే స్టే ఇచ్చిందండి. మిగతాది ఎవరికి ఇది లేదండి. ఇది ఏమంటే ప్రెసిడెంట్ మీద వెళ్ళాలండి. పద్మరాజు గారు సార్ అడ్వకేట్ ఆయన అడ్వకేట్ ఆయన కూడా వస్తా అన్నారు. ఏమన్నా అనుకోండి సార్ మేడం గారు వెళ్ళి కుప్పశెట్టి నాగేంద్ర అన్న అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పంపన సీను అన్న అతను మంత్రి గారి ఫాదర్ని మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని ఎవరైతే పంపన సీన్ ఉన్నారో అతన్ని రమ్మని చెప్పాం. అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఉండడంతో మేమే వెళ్ళి అతను తీసుకొని వచ్చాక అతను కూడా ఒక ఫిర్యాదు చెప్తున్నాడు. దాన్ని బట్టి అతను కూడా కంప్లైంట్ ఇప్పుడు రాసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి తదుపరి దర్యాప్తు యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేసి దర్యాప్తు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగేంద్ర అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పంపన సీను అన్న అతను మంత్రి గారి ఫాదర్ని మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని ఎవరైతే పంపన సీన్ ఉన్నారో అతన్ని రమ్మని చెప్పాం. అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఉండడంతో మేము వెళ్ళి అతను తీసుకొని వచ్చాక అతను కూడా ఒక ఫిర్యాదు చెప్తున్నాడు. దాన్ని బట్టి అతను కూడా కంప్లైంట్ ఇప్పుడు రాసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి తదుపరి దర్యాప్తు యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేసి దర్యాప్తు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మీరు చూశారు ఏవైతే సేల గ్రామంలో తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ పంపన్ శ్రీను అతని మీద దాడి చేశారో, ఎవరు దాడి చేశారంటే సాక్షాత్తు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి తండ్రి గారు వాసంశెట్టి సత్యం గారు ఇతనిపై దాడి చేయడం జరిగింది. కేవలం అతనే కాదు, అతనితో పాటు 15 మంది ఆయన కార్యాలయంలోనే, అంటే రామచంద్రాపురం నియోజకవర్గంలో ఒక అరెస్ట్ వైల్ రౌడీ షీటర్కి అధికారం ఇస్తే పరిస్థితులు ఏ విధంగా ఒక రౌడీ షీటర్కి అరెస్ట్ వైల్ రౌడీ షీటర్కి అధికారం ఇస్తే నేను ఏవైనా చేయగలుగుతాను, దాడులు చేయగలుగుతానని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఆయన పార్టీ కార్యాలయంలో ఒక మాజీ సర్పంచ్ మీద దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తిరగా కౌంటర్ కేసు పెట్టమంటున్నారు. పోలీసు వారు కౌంటర్ కేసు పెడుతున్నారు ఇతని మీద. అంటే ఇతను ఏవైతే కంప్లైంట్ ఇచ్చాడో దానికి కౌంటర్ కేసు తిరగా పోలీసు వారు కంప్లైంట్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు కౌంటర్ కేసు ఫైల్ చేయడానికి అవసరం ఏంటి? అర్ధరాత్రి ఎవరు పంపించారు కారు ఇతని ఇంటికి? వాసంశెట్టి సత్యం గారి కారు గొల్లపాలానికి ఇతని ఇంటికి పంపించారు. ఎవరైనా మీ ఇంటికి కారు పంపించి రా నా మీద దాడి చేయండి అని చెప్తారా? ఎవరైనా చెప్తారా? మీ ఇంటికి కారు పంపించి నా మీద దాడి చేయడానికి మీ ఇంటికి కారు పంపిస్తున్నాను రా, మీ కారు ఎక్కి నా మీద దాడి చేయమని చెప్తున్నారా? అతని మీద తిరగ కౌంటర్ కేసు, ఇతని మీద బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. ఏ విధంగా సంతకాలు పెట్టించుకున్నారు? ఒక వైట్ పేపర్ మీద ఒక ఎస్సీ ఎస్టీని అవమానం చేసి బూతులు తిట్టాడని బలవంతంగా వాళ్ళు కంప్లైంట్ రాసి దాన్నే పోలీసు వారికి ఇస్తూ ఉన్నారు. మరి ఎటు దారి తీస్తున్నాయి పరిస్థితులు? అంటే జెండా మోసే నాయకులపై దాడి చేయడం,
ఎవరిని పడితే వాళ్ళ మీద దాడి చేయటం సాగుతారు. మా ఇంటి దగ్గరకు వచ్చిన కార్ ఫోటోలు గట్రా ఫోటోలు తీసి అవన్నీ చేసినందుకు ఫోన్లు లాగేసుకుని ఫోటోలు తీస్తారు, ఇలా డిలీట్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేస్తారండి. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి అప్పుడు నైట్ కొట్టేసిన తర్వాత హాస్పిటల్కి ఈసీజీ అన్నీ చేయిస్తాం అనేసి అక్కడ ఓపీ కూడా తీసుకోకుండా చేయించారండి మొత్తం లోపల. పొద్దుట అంటే కొప్పిశెట్టి శ్రీధర్ అన్నది నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇలా రా నీతో మాట్లాడే పని ఉందనేసి ఫోన్లు చేసి ఇక్కడ నన్ను వెళ్ళరమ్మన్నాడండి. వెళ్ళేదాకుండి నన్ను సుభాష్ అన్న ఆయన కార్లు ఎక్కించుకొని నువ్వేం చేద్దామంటే నేను ఫోటోగ్రాఫర్ని అంటే నీకు లోన్ ఇప్పిస్తాం, ఇప్పుడు లోన్లు వస్తాయి లోన్లు చేయించుకుంది కానీ అనేసి పంపించేశారండి మాట్లాడి. నుంచి కూలంకషంగా వివరంగా ఎవరెవరికి దాడి చేశారు అన్నీ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మాది శీల గ్రామం. నా పేరు పంపన శ్రీనివాసు. నేను 2013లో సర్పంచ్గా పోటీ చేశాను. ముందోసారి ఓడిపోయిన, రెండోసారి 10 మంది సర్పంచ్గా పోటీ నగ్గాను. నగ్గడం కూడా వైసీపీలో నగ్గాను నేను. అప్పుడు తోట తిరుమతి గారు టీడీపీలో నగ్గింది, అధికార పార్టీలో ఉంది, అధికార పార్టీలో వచ్చాను నేను. అప్పటి నుంచి 11 నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నాను, ఎప్పుడు కూడా మానలేదు. మొన్న రీసెంట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఆయనకి చేశాను, మన సుభాష్ గారికి కూడా నేను ఆయనకే చేశాను, ఎవరికి చేయలేదు కూడా. పార్టీ లేనప్పుడు కూడా మేము కష్టపడి పనిచేసాం పార్టీ విషయంలో. ఇట్టినందుకు నాకు మా ఊళ్ళో గ్రామం నేను సర్పంచ్గా అయిపోయినాక 10 గొలపాలు వచ్చేసానండి. గొలపాలను కాపాడుకుంటున్నాను. గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో వేసారండి. మొన్న వేసినప్పటికి ఎవరికి అంటే టీడీపీకి అయితే బీసీకి అయితే 800 ఓటింగ్ ఉందండి, ఓసీకి అయితే 1400 ఓటింగ్ ఉంది. అదర్ బీసీ అతను గౌడేస్ అండి. ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు మండల పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఇచ్చిన అతను 30 ఓట్లు ఉన్నాయి. పార్టీ అధికారం పోలిపోద్ది. 800 ఓట్లు ఉన్న వాళ్ళకి ఇస్తే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బాగుంటుంది, లేదా 1200 ఇస్తే ఓసీకి ఇస్తే బాగుంటుంది. నేను మాట్లాడానండి. అంటే నేను సత్య గారు ఫోన్ చేసి అలాగని నేను సత్య గారితో ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడితే నువ్వెవడో చెప్పనన్నాడు. అదే కదా సార్, నేను పార్టీలో పనిచేసిన ఫస్ట్ నుంచి నేను అడిగి హక్కుంది మిమ్మల్ని అంటే, నీ పని చూస్తారా గంట నీ ఇంటికి వస్తారా, నువ్వు ఏం చేస్తావు అని నా ఇంటికి కారు పంపించారండి. కారు గొలపాలు పెట్రోల్ బొంగు దగ్గర పంపించారు. బొంగు దగ్గర పంపించి నన్ను అక్కడ కోట తాతబ్బాయి ఒల్లర్జనరావు నన్ను పిలిచారట రమ్మని. నేను వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడ కారు ఎక్కమన్నారు. నేను లింగితో ఉన్నాను. అప్పుడు నేను కారు ఎక్కడం దేనికన్నాను. మినిస్టర్ గారిని తిట్టామంటే నువ్వు బూత్ అన్నాను. నేను బూత్లో తిట్టలేదండి, కావాల్సి ఉంటే ఆయన్ని స్టేషన్లో ఏమంటే ఇస్తారు ఆయనకి క్రికెటింగు. నేను తిట్టుంటే నేను తిట్టలేదు బూత్ ఎక్కడానంటే, నువ్వు తిట్టేమంటున్నా రా అంటే మీ కారు మారని నాకు వాళ్ళ కారే వచ్చారు. మీ కారు మారని మా ఇంటికి వెళ్తే నాకు వాళ్ళ కారు మని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ కారు వెనకాల మా కారులో 3-4 వచ్చి మంత్రి గారి ఇంటికి వచ్చామండి. వచ్చినట్టు తాతబ్బాయి గారు అర్జునరావు అబ్బాయి బయట ఉన్నారు. నేను వెళ్ళగానే డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆఫీస్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పటికీ వెంటనే పార్టీ ఆఫీస్ గాడి వేసి ఈ లోన 15 మంది ఉన్నారు జనం. పొలం పిఠాపు మిషన్ కోసం వెళ్ళి వచ్చి ఇంటికాడ కూర్చొని అలాగే వీళ్ళందరూ బాబీ గారు వీళ్ళందరూ పరామారి వచ్చి కూర్చున్నారు ఇంటికాడ. ఇక్కడ రమ్మని నేను రానండి. రాత్రి తీసుకెళ్ళి కొట్టేసి తీసుకెళ్ళి కొట్టించారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారు రమ్మ తాతాబాయి అర్జున్ రమ్మంటే రాత్రి తీసుకెళ్ళి కొట్టేశారు, సూపర్ చెత్త కొట్టారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారా, నేను రాను బాబు అక్కడికి అని నేను ఇంట్లో కూర్చున్నాను. అలా పొద్దుంచి కూర్చుంటే ఇందాక రామసభవరం సీఏ గారు అయ్యి వచ్చి జీప్లు ఎక్కించి చూసారట నన్ను రామసభవరం స్టేషన్కి జనచేరి అంటారు. మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఆ డిమాండ్ ఏం కదా సార్, ఇప్పుడు నన్ను ఓ కార్యకర్త బోల్ పని చేసిన కష్టపడి నన్ను కొట్టవచ్చి పని అంటే నాకు అర్థం అవ్వట్లేదు. నేను వైసీపీ కూడా చేయలేదు, నేను ఎప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను. కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఎవరైతే నేను 15 మంది కంప్లైంట్ ఇచ్చాను. 15 మంది కొట్టారండి. రాజు చంపేస్తారండి నన్ను. బుర్ర రాసిపోయిందండి, బుర్ర పచ్చిపుండు మొగమాసి ఒళ్ళంతా కవుకు దెబ్బలు కూడా ఈ పంతారు. పొద్దున్నుంచి హాస్పిటల్కి వెళ్దామంటే ఇంటి చుట్టూ పోలీసులు వెళ్ళినా కూడా ఇంట్లో బయటకి అలా ఒంట్లో ట్రీట్మెంట్ కూడా చేసి బయటకి వెంటనే కారెక్కించేసారు. మాట్లాడదామని తీసుకొచ్చారండి, కిందకి తీసుకొచ్చి